అంటే నేను ఉన్న వరకు నాకు వచ్చిన చిన్న చిన్న ఇన్కమ్ వెస్టేజ్ నా మొట్టమొదటి నా ఇన్కమ్ నేను 2000 ఉన్నప్పుడు వచ్చిన మొట్టమొదటి ఇన్కమ్ 30 రూపాయలు. ఎంత? వెస్టేజ్ నాకు వచ్చిన మొదటి ఇన్కమ్ 30 రూపాయలు. రెండో నెల 120, 330, 460 అట్లా 5-6 నెలలు వచ్చింది. 6 నెలల తర్వాత తెలియని వ్యక్తి ద్వారా చిన్నగా టీం స్టార్ట్ అయింది. రోడ్ మీద కనబడితే ఆ వ్యక్తిని తీసుకొచ్చిన మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఒక మంచి మీటింగ్ ఉందో 2 గంటలు నేను నచ్చితే చేసుకుందాం, నచ్చకపోతే వదిలేద్దాం, 10 నిమిషాలు మాట్లాడి మీటింగ్ లో కూర్చోబెట్టి కనెక్ట్ అయ్యాడు. ఆయన ప్రొడక్ట్ వాడుకుంటూ ఆయన ద్వారా తెలిసిన వాళ్ళతో మీటింగ్ స్టార్ట్ చేసినాడు. అట్లా మిల్లగా టీం తయారు చేసుకుంటూ పోతే దాదాపు 6 నెలల తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ ఒక లెవెల్ ఉంటుంది. 6 నెలల తర్వాత 3990 రూపాయలు చెక్ తీసుకున్నాడు. ఇప్పుడు నా అండర్లో 2 నెలలకే 10,000, 12,000 చెక్కులు తీసుకుంటారు. ఈజీ అయినా కాలేదా? మాట్లాడాలి. ఈజీ అయింది. కాబట్టి అక్కడ నేను వచ్చింది 1,00,000 గురించి, 3,000, 4,000 గురించి కాలేదు. ఈ 3-4,000 నాకు ఏం కావాలి, నా పెట్రోల్ కూడా సరిపోదు. నాకు 1,00,000 కావాలి, కారు కావాలి. బీబీ మేడం పాఠశాల దగ్గర పోయి నాకు 1,00,000 కావాలి, నాకు ఈ 3,000 కాదు మేడం, 1,00,000 గురించి ఏం చేయాలి చెప్పండి అని చెప్పిన. 1,00,000 గురించి ఏం చేయాలి చెప్తే వచ్చిన టీంతో ఎక్కువ పని చేద్దాం, ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళతో ఎక్కువ పని చేద్దాం, వాళ్ళతో గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేద్దాం, వాళ్ళని ఎక్కువ స్టోర్ మీటింగ్లు తీసుకొద్దాం, వాళ్ళతో ఎక్కువ కలిసి భరోసా ఇచ్చి పని చేద్దాం అని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తే నెక్స్ట్ మంత్ 7,270 అయింది. ఆ తర్వాత మంత్ 9,270 అయింది. ఆ తర్వాత మంత్ 4 నెలలు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పటి నుంచి 4 నెలలు వెస్టేజ్ బిజినెస్ పార్ట్ టైం టేకప్ చేస్తే 22,000 చెప్పాడు సార్. ఆలోచించండి, 17 సంవత్సరాలు 12 గంటలు డ్యూటీ చేస్తే రాని 25,000 దగ్గర పని చేయాలా? జస్ట్ 1-2 గంటలు నాకు టైం ఉన్నప్పుడు ఫోటోగ్రాఫ్ తో పాటు నాకు టైం ఉన్నప్పుడు డేట్ 1-2 గంటలు వెస్టేజ్ టేకప్ చేస్తే వచ్చే 22,000 దగ్గర వేయాలి. 4 నెలలు పని చేస్తే 22,000 చెప్పొచ్చు. వెస్టేజ్ ఎక్కడ వేయాలి? ఎక్కడ 22,000 చెక్ వచ్చినప్పుడు అప్పట్లోగా నేను ఇంకా చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను కాబట్టి, బూట్ క్యాంప్ అటెండ్ అయ్యాను కాబట్టి దీని విలువ నాకు అర్థమైపోయింది. బయట 10-15,000 తీసుకునేటోడే మస్తుగా చూసామని మాట్లాడితే వచ్చిన గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి కూర్చోడానికి వస్తుంది వెస్టేజ్కి. కూర్చోవాలి అసలు అందరూ రావడానికి 10-15,000 అది ప్రైవేట్ జాబ్ లో 10-15,000 తీసుకుంటోడే మస్తుగా చూసాం అంటే వచ్చిన గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఎందుకు వస్తుంది? మరి సిస్టమ్ అంత గొప్పది కాకపోతే అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసినా, వచ్చిన జాబ్ రిజైన్ ఎందుకు చేస్తున్నారు చూసినా, స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అవుతారు చూసినా, హౌస్ వైఫ్ ఎలా సక్సెస్ అవుతారు చూసినా, ఫార్మర్స్ ఒక రైతులు ఎలా సక్సెస్ అవుతారు చూసినా, అట్లనే సక్సెస్ అయిన లీడర్ వాయిస్ ఉన్నా, ఎక్కడ మీటింగ్ పోతే అక్కడ సక్సెస్ అయిన వాళ్ళ మాటలని ఇంతమంది సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాలేదు? నాకేం తక్కువ? స్టూడెంట్ తీసుకుంటుంది 1,00,000, ఒక రైతు తీసుకుంటున్నాడు అక్షరం ముక్క 4,000 ముద్ర వేసి హనుమంత్ సార్ తీసుకుంటున్నాడు 46,000 రూపాయలు. మరి నేనెందుకు తీసుకోను? ఇంతమందిని చూసినప్పుడు ఒక ధైర్యం పెరిగింది. ఆ ధైర్యంతో 22,000 చెక్ వచ్చినప్పుడు ఫోటోగ్రాఫీ మొత్తం వదిలేసి నా పిల్లల జీవితం ఇక్కడ ముడిపడి ఉంది. ఇప్పుడున్న సమాజంలో ఎవరు ఎప్పుడు పుడుతున్నామో ఎప్పుడు పోతామో తెలియదు సార్. ఉన్నన్ని రోజులు గంట వేస్ట్ చేయకుండా, రోజు వేస్ట్ చేయకుండా ప్రాణం పెట్టి పనిచేసే బిజినెస్ ఇది. ఆషామాష బిజినెస్ కాదు, పిల్లల భవిష్యత్ బిజినెస్ ఇది. పిల్లల లైఫ్ ముడిపడింది. రేపటి నాడు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు వాళ్ళు ఉన్నంత కాలం ఒక రాణిలాగా రాజులాగా బతకాలంటే వెస్టేజ్ జెండా మోయవలసిందే అంటారు. అప్పుడు ఫోటోగ్రఫీ మొత్తం వదిలేసి ఫుల్ టైం వెస్టేజ్ టేకప్ చేసిన. ఫుల్ టైం వెస్టేజ్ టేకప్ చేస్తే 22,000 వచ్చిన నెల 26 అయింది, 28 అయింది, 32, 38, 42, 44, 65, 80, 79, 93, 1,28,00,030,